మాటలు తప్ప చేతలు శూన్యం. ఆపు మనోహరి, అనవసరంగా ప్రచండకి కోపం తెప్పించుకో. అందరూ మంత్రగాళ్ళు నాలా పాజిటివ్గా ఉండరు. నువ్వు కోపంగా చూసినా నేను నిజమే చెప్తున్నాను. ప్రచండ తన పని తను చేస్తాడు. అతన్ని నమ్మి కొంచెం టైం ఇవ్వు. ఈలోగా తొందరపడితే నువ్వు పోతావు. పద, అమరేంద్ర సార్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం రా. చాలా థ్యాంక్స్ గుప్తా గారు, టైంకొచ్చి నన్ను కాపాడారు. మేము చూస్తూ చూస్తూ నిన్ను మృత్యువుకు అప్పగించలేము కదా బాలిక. నన్ను కాపాడడానికి మీరు యమధర్మరాజు గారి దగ్గర అనుమతి తీసుకున్నారా? అంత వ్యవధి లేదు కదా బాలిక. అయ్యో, మరి యమధర్మరాజు గారు మీకు పనిష్మెంట్ ఇస్తారు కదా. పర్వాలేదు బాలిక, నీ కొరకు మేము ఆ శిక్షను భరించదము. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే గుప్తా గారు. ఆ జన్మలో నన్ను ఇలానే కాపాడారు, ఇప్పుడు కాపాడుతున్నారు. నిజంగా మీరు నా పాలిట దేవుడు. వలదు బాలిక, మేము దేవుళ్ళము కాదు, మా ప్రభువుల దూతలము మాత్రమే. ఆ జన్మమున మేము నీకు సోదరులమైతే ఈ జన్మమున నీకు మావయ్యనైతిమి. మాకు ఆ తృప్తి చాలు. అంటే మనది జన్మజన్మల బంధం గుప్తా గారు. ఇదిగోండి మీ ఉంగరం తీసుకోండి. అది నీ వద్దనే ఉంచుము బాలిక. నీకింకనూ శక్తులు లభించలేదు, సమస్య తీరనూ లేదు, ప్రమాదము ఇంకనూ పొంచి ఉన్నది. పర్వాలేదు గుప్తా గారు, తీసుకోండి. నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. ఆ ప్రచండ మరల నీపై దాడి చేయవచ్చును బాలిక. మా అంగుళీకము లేనిదే నీవు ప్రచండను ఎదిరించలేవు. నేనిప్పుడు వెళ్తుంది గుడికి గుప్తా గారు. గుడిలో వాడు నన్ను ఏమీ చేయలేడు. తీసుకోండి. ఇది లేకపోతే మీకు మీ లోకంలో ప్రవేశం ఉండదు కదా. పైగా నా వల్ల మీరు మళ్ళీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తీసుకోండి. ఎల్లప్పుడూ ఎదుటివారి గురించి ఆలోచించే నీ మంచి మనస్సే నిన్ను సర్వదా కాపాడుతూ వచ్చుచున్నది బాలిక. ఆ దుష్ట బాలిక మనోహరితో గత జన్మమున నీవు పోరాడితివి. ఈ జన్మమున నీకమ్మైన నీ సహోదరి పోరాడుచున్నది. ఇప్పుడు మరల ఈ రూపమును కూడా నీవు పోరాడుచున్నావు. నేను ఆ మనోహరిని ఇంట్లో నుంచి గెంటేస్తాను గుప్తా గారు. మా అమ్మని నాన్నని కలుపుతాను. ఇది జరగాలి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అయ్యో, అదిగో మీ వాళ్ళు వచ్చుచున్నారు బాలిక. అటెళ్ళి చూద్దాం. బుజ్జమ్మా, ప్రచండతో జాగ్రత్త. ప్రతి క్షణము నీవు అప్రమత్తముగా ఉండవలెను. మేము బయలుదేరదము. సెలవు. బుజ్జమ్మా, సార్ సార్ సార్, బుజ్జమ్మ సార్. భుజమా, 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 నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. సారీ భుజమా, నేనుండి కూడా నిన్ను కష్టపెట్టాను. ఫీల్ అవ్వకండి డాడీ, నాకేం కాలేదు. నీకేం కాదని నాకు ముందే తెలుసు బుజ్జమ్మా. నీకెలా తెలుసు రాథోడ్? అదే గెస్ చేశానన్నమాట. ఎలా గెస్ చేసావు రాథోడ్? ఇంతకు ముందు కూడా గద్ద ఒకసారి అటాక్ చేసింది బాబు. ఆ రోజు బుజ్జమ్మకేం కాలేదు. ఏంటి రాతోడు నువ్వు అనేది? ఇంతకుముందు కూడా గద్ద అటాక్ చేసిందా? అవును సార్, నిజానికి ఇలా 2 సార్లు జరిగింది.
ఒకసారి అమ్ము మీద ఇంకోసారి బుజ్జమ్మ మీద రాకాసి పక్షి 2 సార్లు అటాక్ చేసింది. లక్కీగా 2 సార్లు ఎవరికేం కాలేదు డాడ్. ఒక గద్ద ఇన్నిసార్లు అటాక్ చేయడం ఏంటి? దీని వెనక ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. సరే సరే పదండి, ఇంటికి వెళ్దాం. లేదు డాడీ, మనం గుడికి వెళ్ళాలి. నేను మొక్కుకున్నాను. ఆ గద్ద మళ్ళీ అటాక్ చేస్తుందేమో బుజ్జమ్మ. నాకేం కాదక్క, ఆ దేవుడే చూసుకుంటాడు. ప్లీజ్ డాడీ, గుడికి వెళ్ళి పూజ చేసి ఇంటికి వెళ్దాం. అలాగే బుజ్జమ్మ, పదండి వెళ్దాం. మనోహరి యాదమ్మ ఎక్కడ రాతోడ్? అదిగో వస్తున్నారు జంట కవులు. మనోహరి, బుజ్జమ్మని వెతకకుండా ఎక్కడికెళ్లారు? అదేంటి ఇప్పటి వరకు మేము బుజ్జమ్మని వెతుకొస్తున్నాం. బుజ్జమ్మ నీకేం కాలేదు కదా? ఆర్ యు ఓకే? నాకేమవుతుందంటీ? ఐఎమ్ ఓకే. పాపం మీరే కష్టపడుతున్నట్టున్నారు. ఏంటి? అదే నా కోసం వెతికి కష్టపడ్డారు కదా. హ, వాళ్ళేం కష్టపడలేదు బుజ్జమ్మ, ఏదో ఒక చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకొని వచ్చుంటారు. రాతోడ్, సరే సరే పదండి, టెంపుల్కి వెళ్దాం. రా బుజ్జమ్మ. కమాన్. ఇంత జరిగినా కూడా ఇంకా గుడి దేవుడు మొక్కులు అని చెప్తారేంటబ్బా వీళ్ళు? అంతగా ఏం మొక్కుకొని చచ్చారు? వాళ్ళేం మొక్కుకున్నారో మనం లోపలికెళ్ళి చూస్తే కదా తెలిసేది. పద మనోహరి. వాళ్ళ మొక్కులేవో కానీ నేను బాగా టైర్డ్ అయ్యాను. తొందరగా ఈ తంతంతా ముగించుకొని ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. నీ సగం జీవితం రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది. ఏమన్నావు? ఏం లేదు, మనం త్వరగా ఇంటికెళ్ళడం వాళ్ళ చేతుల్లో ఉంది. పద.